శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की జై. జై గురుదేవ దత్త సాయినాథ్ మహారాజ్ की జై. ఆత్మస్వరూపులందరికీ నా ఆత్మీయ వందనం. మనం శ్రీ సాయి సచ్చరిత్రలో ఉన్నటువంటి ఉపోద్ఘాతాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆనాడు ఆ భక్తులకు కలిగినటువంటి అనుభూతి నేటి సాయి భక్తులకి కలుగుతుందా లేదా అనేది మనం ఆలోచించుకోవాల్సినటువంటి విషయం. ఒకవేళ కలగటం లేదు అంటే అది కల్పితమనో ఇంకోటో అనుకోవచ్చు. నిస్సంశయంగా లేదు, అలాంటి అనుభూతికి మేము గురవుతున్నాము, అలాంటి అనుభవాలను మా జీవితంలోనూ పొందుతున్నాము అని మనం భావించినట్లయితే ఆ సత్య చరిత్ర కల్పితం కాదు, అమరము, అమృతము అని గ్రహించవచ్చు. ఎవరో మనకు చెప్పవలసినటువంటి పని లేదు. ఎందుకు అంటే ఎవరిని వాళ్ళే నిర్మించుకుంటూ వెళ్ళాలి, ఎవరి అవగాహనలో వాళ్ళు అర్థం చేసుకుంటూ వెళ్ళాలి. మన ఎదుటివాడు చెప్పినప్పుడు వాడికి అర్థమైంది మనకు చెప్తాడు, వాడి అర్థమయ్యే ఒక రకంగా ఉండొచ్చు, మనకు అవగాహన అయినటువంటి విధానం వేరుగా ఉండవచ్చు. వీటి వల్ల ఒక కన్ఫ్యూజన్కి మనం గురైపోతాం. కాబట్టి ఉపోద్ఘాతంలోనే సాయిబాబా అనగా ఎవరు అనేటువంటి అంశాలను తెలియజేస్తూ అక్కడ అంటారు, బొంబాయికి చెందినటువంటి ఒక భక్తుడు బాబా గారి దగ్గర సెలవు తీసుకోవాలని బయలుదేరుతూ కంటనీరు పెట్టుకున్నాడట. అరే పిచ్చివాడిలాగున్నావే, ఎందుకు అలా బాబా, నేను బొంబాయి వెళ్ళిపోతున్నాను కదా, అక్కడ మీరు నాతో ఉండరు కదా అని బాధపడ్డారు. అప్పుడు ఆయన అన్నాడు, నేను షిరిడీలోనే ఉన్నాను అనుకున్న వారు ఎవరు నన్ను గుర్తించినట్లే. నేను నీతో బొంబాయిలో ఉన్నట్లు నీకు మాత్రం బొంబాయిలో నీతో మాత్రం నేను లేనా అంటే అటువంటి అది అనుభవం లేనప్పుడు సందేహం, సంశయం వస్తుంది. అక్కడికి అప్పటి వరకు బాబా గారు తనతో ఉన్నటువంటి అనుభవం లేదు కాబట్టి బాబాను షిరిడీలో వదిలి ఇంటికి వెళ్ళిపోతూ ఉంటే ఆయనకి ఆ బాధ కలిగింది. అప్పుడు తన యొక్క అవతార కార్యాన్ని ఆయన తెలియజేశాడు. అవతార కార్యంలో ఉన్న నిగూఢత్వం, తను ఎవరు అని. నిరాకారం రూపుదాల్చినటువంటి శుద్ధ పరబ్రహ్మం ఏదైతే ఉందో అది ఆకారం ధరించి వచ్చింది. ఎందుకోసం? సూక్ష్మ దృష్టితో చూసేటువంటి శక్తి లేని వారి కోసం స్థూల దృష్టిని చూసి ఆ స్థూలం నుంచి సూక్ష్మంలోకి ప్రయాణింపజేసేలాగా భక్తుల్ని తన అవతారం ఇక్కడ ఉద్భవించిందని తెలియజేస్తూ, ఎవరైతే ఈ 3.5 మూరల దేహమే సాయి అనుకుంటారో వారు నిజంగా సాయిని చూడనట్లే అనేటువంటి అద్భుతమే. అసలు శ్రీ తర్కడ్ గారు చాలా ప్రార్థనా సమాజానికి చెందినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి కూడా భగవంతుని అంటే నిరాకారాన్ని చేసుకుంటూ ఉండేటువంటి వాడు. ఆయన యొక్క అనుభవాన్ని వాళ్ళ పుత్రుడు వచ్చేస్తే అలా బాబాకి ఇదైనటువంటి అట్లా అటువంటి అనుభవం ఈరోజు మనకి ఉందా? షిరిడీని దర్శించినటువంటి భక్తులు ఎంతోమంది ఉన్నారు. కానీ వారికి కూడా ఎన్నో దర్శనాలు, నిదర్శనాల చేత సాయి తత్వంలో ప్రయాణిస్తున్నారు. అంటే అటువంటి బాబా దేహం కాదు, ఆయన సర్వత్రా యందు వ్యాపించి ఉన్న పరమాత్మ అనేది అనుభవం అవుతుంది కదా. మరి ఆయన అన్నాడు ఇంకా అందులకు, బాబా ఎవరైతే బాబా షిరిడి అన్నారు కదా వారు నిజంగా బాబా. ఇదే లేలా బాబా గారు ద్వారకామాయిలో ఉండి కూడా ఎక్కడో బాలారాం మన్కర్ అనేటువంటి భక్తుడు మచ్చింద్రగఢ్లో తపస్సు చేసుకుంటూ ఉన్నప్పుడు అతనికి సశరీరంతో దర్శనమిచ్చాడు. అతను కూడా అనుకున్నాడు బాబా దగ్గర షిరిడీలో ఉంటే చక్కటి సాధన చేసుకోవచ్చు, ప్రత్యక్షంగా బాబాను చూస్తూ ఉండొచ్చు, నేను దూరంగా వెళ్ళిపోతే బాబాను చూడలేను, బాబా యొక్క సాంగత్యాన్ని అనుభవించలేను.
అప్పుడు నీలోనికి నీవు ప్రయాణిస్తే నీ యొక్క స్వరూపం ఏమిటో, ఆ స్వరూపం వెనుక ఉన్నటువంటి స్వస్వరూపానంద స్థితి ఏంటో అవగతమవుతుంది ఆ ధ్యానంలో అని చక్కగా మచ్చింద్రగడుకు అతన్ని పంపించి అక్కడ తనలోనికి తాను వెళ్ళినప్పుడు ఆ యొక్క దివ్య మంగళ రూపాన్ని దర్శింపజేస్తాడు. ఇది మనకి సనాతనంలో ఎంతోమంది తపస్సు ద్వారా భగవంతుని సాక్షాత్కరింపజేసుకున్నటువంటి ఘట్టాన్ని గుర్తు చేస్తూ ఉంది. అలాగే ఇప్పుడు మనం కూడా ధ్యానం చేస్తున్న వాళ్ళం కావచ్చు, ఆ ధ్యాన స్థితిలో భజనలో ఆయనతో తాధ్యాత్మం అయినప్పుడు ఆ భగవంతుని యొక్క రూపాన్ని మనం దర్శించగలుగుతున్నామా? భగవంతుడికి మనం కల్పించుకున్నటువంటిది రూపం. నీకు ఏదైతే మనసులో ఇష్టంగా రూపొందిద్దుకుంటుందో అటువంటి ఇష్టంతో కూడినటువంటి రూపంతో వాళ్ళు సాక్షాత్కరిస్తారు. నువ్వు విష్ణుమూర్తిని ఆరాధిస్తున్నట్లయితే విష్ణుమూర్తి ప్రత్యక్షం అవుతాడు. నువ్వు సాయినాథుని ఆరాధిస్తున్నట్లయితే సాయినాథుడు ప్రత్యక్షం అవుతాడు. అలా బ్రహ్మను గురించి తపస్సు చేసినట్లయితే బ్రహ్మ ప్రత్యక్షం అవుతారు. అలా తను దేహానికి పరిమితుని కాను, దేహాతీతుడను, దేహానికి అతీతమైన స్థితిలో ఉన్నటువంటి ఒక స్వరూపాన్ని, విశ్వమంతా నిండి ఉన్నటువంటి రూపాన్ని తెలియజేశాడు ఈ తర్కడ్ ద్వారా. ఇంకా పోతే బాబాను ఎవరి యొక్క అవగాహన స్థితిగతుల్లో వాళ్ళు కొంతమంది సిద్ధపురుషుడు అంటారు, కొందరు మహాత్ముల్లో ఒకరుగా ఉంటారు. ఇలా షిరిడీలో జరిగేటువంటి ప్రతి ఉత్సవంలో ఇప్పుడు అక్కడికి వచ్చేటువంటి భక్తుల యొక్క భావాన్ని కాదనే దానికి ఎవరికి అధికారం లేదు కదా. ముస్లిం భక్తులు వచ్చారు, క్రిస్టియన్స్ పరీక్షించేదానికి బ్రిటిష్ ప్రభుత్వంలో నుంచి వచ్చేవారు. వాళ్ళ యొక్క స్థితిగతులు తగినట్టు వాళ్ళకు అనుభూతులు చెందిన తర్వాత వాళ్ళ ఇష్ట దైవాన్ని కూడా ఆయనలో చూసుకోవడం అంటే సమస్తంలో ఉన్నటువంటి వాడిని మనకి భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఆ విశ్వరూప సందర్శనం చేసినప్పుడు అంతా తనలోనే సర్వజీవులు తనలోనే ఉన్నాయన్నప్పుడు తనకన్నా అన్యం లేదనుకున్నప్పుడు సర్వదేవతలకు నిలయమై ఉన్నటువంటి వాడే కదా విశ్వాత్మ అనేవాడు. అలా అక్కడికి వచ్చినటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో అట్లా మహమ్మదీయులు కూడా వాళ్ళ పీరుల్లో ఒకరిగా ఆయన్ని ఆరాధించుకుంటూ వచ్చారు. అది వారి భావన. ఆ భావాన్ని పట్టుకొని మనం ఆయన ఏదో ముస్లిం మనం కూడా అనడం అనేది వాళ్ళ యొక్క అవగాహన స్థితి. మనకి దాంట్లో ఎవరిని మనం తప్పు పట్టేటువంటి పని లేదు. ఇకపోతే మనకి ఊరికే ఏదో రాసేశారు, అది హేమడ్ పంతు వారికి తెలియజేసింది. అయితే మరి 1930లో ఈ సాయి సచ్చరిత్ర అనేది వెలుగులోకి వస్తే 29 ఆ 30 ప్రాంతంలో వస్తే మనకి బివి నరసింహస్వామి అని చెప్పి తమిళనాడు చెన్నై ఆయన సేలం వాస్తవులైనటువంటి ఆయన గురు అన్వేషణలో తన యొక్క సర్వస్వం జీవితంలో తన సర్వస్వాన్ని కోల్పోయి తల్లిని, తండ్రిని, భార్యని అందరినీ కోల్పోయినటువంటి ఆ మహానుభావుడు తన యొక్క ఆత్మకు శాంతి కొరకు సత్యాన్వేషణకు బయలుదేరినాడు. ఆ బయలుదేరినటువంటి ఆయన శృంగేరీపీఠంలో ఉన్నటువంటి శృంగేరి గురువుల్ని కలిశారు. వాళ్ళు కూడా చక్కగా ఆశీర్వదించి నువ్వు ఉత్తర దిక్కుకు వెళ్ళవయ్యా అని చెప్పారు. అంటే వాళ్ళకి అందరికీ ఆ రోజు ఆమోదయోగ్యమైనటువంటి వాడు అక్కడ ఒక ఆయన ఉన్నాడు. అందుకని అందరూ ప్రేరేపించి ఆయన్ని అక్కడికి చేర్చారు భగవాన్ రమణుడు. అలాగే ఇంకా మన ఉపాసిని మహారాజ్ మెహర్ బాబా, నారాయణ్ మహారాజ్ కేట్గాం వాస్తవులు, వీళ్ళందరూ కూడా ఆయన యొక్క ఆత్మశాంతి కొరకు కావలసినటువంటి గురువు దగ్గరకు చేరేందుకు కావలసినటువంటి మార్గాలన్నింటినీ ఆయనకి బోధిస్తూ చక్కగా ఆయనకు ఉన్నటువంటి ఆ గురువుకి వెళ్ళగానే ఆయన అక్కడ వింజామరులతో విసురుతూ ఉన్నటువంటి ఆ పటమే ఉంది. అప్పుడు ఆ వింజామరులతో విసురుతూ ఉన్నటువంటి ఘట్టాన్ని ఆయన చూశాడు. ఎప్పుడైతే మొట్టమొదటి దర్శనంలోనే ఆయనకి ఈ యొక్క అన్ని చోట్ల తిరుగుతూ సాధన చేసుకున్నటువంటిది ఏదైతే ఉందో ఒక్కసారిగా ఫలించి ఆయన చూస్తున్నది చూడబడేది అంతా ఒక్కటేనన్నటువంటి సత్యం గోచరమైంది బివి నరసింహస్వామికి. పండరీపురం వెళ్ళినప్పుడు అక్కడ అమ్మ కూడా చెప్తుంది, నువ్వు షిరిడి బయలుదేరమని.
ఇంతమంది చేత ఆమోదముద్ర ఇచ్చుకొని అక్కడికి వెళ్ళినటువంటి పివి నరసింహస్వామి అపరోక్షానుభూతిని పొందాడట. అపరోక్షానం అంటే ప్రత్యక్షానుభూతి, పరోక్షానుభూతి, అపరోక్షానుభూతి అంటే ఆ అనుభూతితో దేన్ని పోల్చలేము. ప్రత్యక్షంగా అంటే మనం చూసేది, పరోక్షం అంటే ఇతరుల ద్వారా తెలుసుకున్నటువంటిది. తెలుసుకొని అయితే దాని ద్వారా పుస్తకాల ద్వారా, ఇప్పుడు మన పుస్తకాలు వాటిని చదువుకున్న ద్వారా కలిగేటువంటి ఒక అనుభూతి ఉందే, అది పరోక్ష అనుభూతి. ఏదో గురువులు చెప్తూ ఉంటారు, వింటాము, ఆ టైంలో తృప్తిని పొందుతూ ఉంటాము, ఆనందపడుతూ ఉంటాము. కానీ పివి నరసింహస్వామి ఆ దివ్య మంగళ రూపాన్ని దర్శించగానే ఆయనకి ఇంకా అరే ఇంతటి మహత్తు కలిగినటువంటి నా తండ్రి, ఈయన గురించి నేను వ్యాప్తి చేయించాలి అనేటువంటి ఇదితో అక్కడే ఆయన సాయి అష్టోత్తరాన్ని రాయడం జరుగుతుంది. మరి ఎంతోమందికి ఆ సాయి తత్వం ఆయన కొంతమంది బాబాతో అప్పుడు ఉన్నటువంటి భక్తుల దగ్గరికి వెళ్ళి అసలు బాబా అంటే వారి దృష్టిలో ఏంటి అనేటువంటి విషయాల్ని క్రోడీకరించి, అప్పుడు ఇలాంటి ఉద్దండవులు వస్తారని చెప్పి ఆయన యొక్క స్నేహితుడు ఒక ఆయన అంటాడు, నువ్వు లీలలను సేకరించడమే కాదు వాటి వెనక ఉన్న ఆంతర్యాన్ని కూడా స్వీకరించు మిత్రమా అని. ఇప్పుడు అంటున్నారు కదా, మాయల గారెడిని, మాయలు కాదు మహత్వ కలిగినటువంటి వాడిని ఆయన అని చెప్పి, ఇటువంటి వాళ్ళు వస్తారు, మీరు దానికి సంబంధించినటువంటి కృషి చేయండి అని చెప్పి ఆయన్ని ప్రోత్సహించారు. అలా ప్రత్యక్షంగా వెళ్ళినటువంటి భక్తుల సన్నిధులలో రేగ్ అనేటువంటి ఎంబి రేగే అనేటువంటి హైకోర్టు జడ్జి గారు, ఇండోర్ హైకోర్టు జడ్జి అయినటువంటి ఆయన అన్నారు, బాబా వరకు మాకు ఆయన సశరీరులుగా ఉన్నప్పుడు వారు రూపుదాల్చిన భగవత్ స్వరూపులుగా మా ముందు భాసిల్లుతూ ఉండేవారు. మమ్మల్ని సాధకుల మార్గమునకు ఆయన ప్రకాశింపజేస్తుండేవాడు. వారి నశ్వరమైన దేహం మాయమైపోయింది, కానీ అప్పుడు ఉండిన బాబా మాత్రం ఇప్పటికీ అనంత శక్తి వలె ఉంది. ఇప్పుడు నిజంగా ఎన్ని సంవత్సరాల నాటి వాడు త్రేతాయుగము నాటి రామచంద్ర ప్రభువుల్ని మనం గుర్తిస్తున్నామంటే రాముని యొక్క దేహాన్ని ఆరాధిస్తున్నామా, రామునిలో ఉన్నటువంటి ఆ యొక్క ధర్మతత్వాన్ని, వారి యొక్క ఆత్మశక్తిని ఆరాధిస్తున్నామా అనేది మనం గ్రహించినట్లయితే మనకు అర్థమవుతుంది. ఏ భగవంతుడైనా ఎవరైనా మానవ దేహధారి వచ్చినప్పుడు కొద్ది రోజులు దానితో ఉండి కార్యాన్ని సలపవలసిందే, సలిపిన తర్వాత దేహాన్ని మరుగుపరచవలసిందే. అలా మరుగుపరిచినప్పటికీ బాబా అనంతమైనటువంటి వారి శక్తి మాతో ఎప్పుడూ ఉంది అని చెప్పి చెప్తున్నారు. 108 సంవత్సరాలు గడిచిపోయినా ఇప్పటికీ సాయి తత్వము అనేది ఎలా ఉంది అంటే, ఆయన ఎవరు కూడా వాస్తవానికి వాళ్ళు ఎవరో ప్రచారం చేస్తున్నారు, వీళ్ళు ఎవరో ప్రచారం చేస్తున్నారు అనుకోవడం అంతా ఒక భ్రమ. భగవంతుడు తనని ఎప్పుడు వ్యక్తీకరించుకోవాలో, ఎప్పుడు అవ్యక్తం చేసుకోవాలో అన్నీ తెలిసినవాడు ఆయన. కానీ అటువంటి భగవత్ శక్తిని గ్రహించిన మనం వాళ్ళని భగవంతుని మరుగును పరుస్తామని, కొంతమంది ఏదో దాన్ని ఇది చేస్తామని ఎవరి యొక్క అవగాహనలో వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు. దాన్ని చూసి చిద్విలాసులైనటువంటి ఆ పరమాత్మ నవ్వుకుంటూ ఉంటాడనమాట. ఇంకేం చేస్తారు, అరే మూర్ఖులారా అంటాడు వెంకయ్య స్వామి, నేను అందరికీ పంటను ఇచ్చాను, అది అందరు దొంగలు పడి దోచుకోకుండా చూసుకోండి అయ్యా అంటాడు. ఇప్పుడు కొందరిలో ఒక్కొక్క రకమైనటువంటి, ఒక్కొక్కరికి మా దైవమే గొప్ప, మా దైవమే గొప్ప అనేటువంటి, మా మతమే గొప్ప, ఈ యొక్క దొంగలు దూరిపోయారు. కలికాల ప్రభావం దూరిపోయి ఎవరినో ఏదో చేస్తే ఇంకొకటి ఏదో పైకి వస్తుంది, ఇంకోటి ఏదో జరిగిపోతుంది అనేటువంటి భ్రమల్లో ఉన్నారు. అది సరైంది కాదు అన్నారు. సరే, అసంఖ్యాక భక్తులకు ఆయన నిశ్శబ్దంగా సహాయపడుతున్నారు అన్నాడు. సరే, ఇంకోపోతే 1918 ఇంకొక హైకోర్టు జడ్జి అంటున్నారు, నేను సాయిబాబాను సృష్టి స్థితి లయకారకుడుగా భావించాను. గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురు సాక్షాత్ పరబ్రహ్మడ, ఆయన సృష్టించగలడు,
స్థితి, ఎవరి యొక్క భక్తుల యొక్క స్థితిగతులు ఎలా ఉండాలో కూడా స్థితి కారకుడై ఉండగలడు. అందుకే గురు చరిత్రలో ఉన్నటువంటి దీపకులు వృత్తాంతం తెలిసినట్లయితే గురుతత్వం అనేది ఏంటి అనేది మనకి అర్థమవుతుంది. శిష్యుడు అనేవాడు ఎలా ఉండాలి, ఒక భగవంతుణ్ణి ఆరాధించేటువంటి భగవద్భక్తుడు ఎటువంటి సత్వగుణంతో ఉండాలి, ఎటువంటి భూషణాలు లేకుండా జీవించాలి అనేది భగవతత్వం తెలియజేస్తుందే కానీ నీ తల్లిని నువ్వు పొగుడుకుంటూ పరాయి తల్లిని నువ్వు హీనంగా మాట్లాడితే మాతృత్వం అన్నటువంటి భావనే నీకు లేదు అనేటువంటిది మన శాస్త్రాలు చెప్తూ ఉన్నటువంటి అంశం అన్నమాట. అట్లా ఆయన అన్నాడు, ఆయన కారకుడుగా ఉన్నాడు. ఇప్పటికీ నేను అట్లే నాకు మాత్రం వారు సమాధి చెందినట్లు అనిపించట్లేదు. నా దృష్టిలో వారు అన్ని పరిమితులకు అతీతులు. వారు మా మధ్య ఉన్నప్పుడు వారి మానవ శరీరం మా కన్నుల ముందు సంచరిస్తూ ఉంది. సరే, ఇప్పుడు బాబాను దర్శింపజేసుకున్నటువంటి భక్తులు ఎంతోమంది ఉన్నారుగా. షిరిడీకి వెళ్ళినటువంటి ఎందుకు ఒంగోలు మన భరద్వాజ మాస్టర్ గారు నిజంగా ఆరాధ్యులు, మనకి వారు పూజనీయులు. ఈ బివి నరసింహస్వామి కావచ్చు, మన కిరాల భరద్వాజ మాస్టర్ గారు కావచ్చు. ఎందుకంటే ఆయన కూడా అసలు భగవద్గీతను అంతా చదువుతూ కూడా షిరిడీ వెళ్ళటం ఏంటి, అసలు అక్కడ ఏంటి ఆ సమాధికి వేసేటువంటి దాని శవాన్ని బండేసి ఆ ఎముకలు వాసన రాకుండా గుప్పిస్తుండేందుకు దూపాలు వేస్తున్నారు అనుకునేటువంటి భావంతో ఉన్న ఆయన సమాధి మందిరంలో అడుగుపెట్టి అలా అల్పాహారానికి వెళ్తూ ఉన్నటువంటి సందర్భంలో ఆ యొక్క సందు నుంచి చూసి వెళ్ళి అలా ఎవరో పిలుస్తున్నట్లుగా ప్రేరేపింపబడి అలా వెళ్ళి కూర్చున్నటువంటి ఆయనకు కూడా చైతన్యానుభూతి కలుగుతుంది. బివి నరసింహస్వామికి అయితే ఎలా అయితే కలిగిందో అలా ఆయనకు కూడా కలిగి ఎక్కడి నుంచి శివనేశ్వర స్వామి ఎవరెవరు పోయి ఏమేమి మంత్రాలు ఉపదేశిస్తే ఏ ప్రచారాలు జరిగితే శివనేశ్వర స్వామి ఎక్కడో తమిళనాడు ఆయన ఆకర్షింపబడి చావిడిలో కూర్చుని బాబాను ఆరాధించుకుంటూ ఉన్నారు. వీటన్నిటినీ చూస్తే ఇవన్నీ కూడా అనుభూతి చెందిన వాడికే తెలుస్తుంది కానీ ఊరికే పదాల ఉచ్చారణ చేసేవాడికి ఆ భగవంతుని తత్వం కానీ ఆ ప్రేమమూర్తి ఇది కానీ అర్థం కాదు. ఆయన ఇక్కడ చాలా గొప్ప మాట వాడారు చూడండి. వారు ఎక్కువ భాగం మా ఎరుకలో నిలిచింది మాత్రం అనంత తత్వమే, శాశ్వతము అశాశ్వతముల మధ్య అద్భుత సమ్మేళన రూపమైన యొక్క మానసిక ప్రతిబింబం వలె వారు మాకు భాషించేవాళ్ళు. శాశ్వతం అశాశ్వతం ఈ రెండు ఏదైనా అంతే కదా. ఈ దేహం శాశ్వతం, లోపలున్న ఆత్మ, దేహం అశాశ్వతం, లోపలున్న ఆత్మ శాశ్వతం. దీన్ని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ అక్షర పరబ్రహ్మ యోగంగా మనకు అందించారు. ఆ అక్షర భగవద్గీతలో చెప్పినటువంటి సారాంశం ఏదైతే ఉందో దాన్ని మనకి ఇక్కడ క్రోడీకరించి ఉన్నారు సచ్చరిత్రలో కూడా. నువ్వు కర్మల్ని ఎలా ఆచరించాలి, ఎలాంటి కర్మలను ఆచరించినప్పుడు నువ్వు ఎటువంటి మార్గంలో ప్రయాణిస్తావు, ఎలా భగవంతునికి చేరువవ్వాలి, ఇటువంటి అంశాల్ని మనకు తెలియజేస్తూ వచ్చిందనమాట. ఇలా సరే, ఇప్పుడు ఈ భక్తులకు అందరికీ కలిగినటువంటి అనుభవాలు మనకున్నాయా లేదా గ్రహించాల్సినటువంటి అంశం. ఇంకా పోతే అలా బాబాని అశాశ్వతాల యొక్క ఇదిగా చెప్తూ వారు మానసిక ప్రతిబింబం వల్ల అశాశ్వతమైన తమ మానవ దేహం ఒక్కొక్కప్పుడు మా ముందర తలుక్కుమని మెరిపించేవారు. నాకు భగవద్ దర్శనం కలిగింది. ఎవరు ఇప్పుడు వెళ్తూ ఉన్నాం, తిరుమల వెళ్తూ ఉంటే వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనం స్వప్నంలో జరుగుతుంది. ఒక్కొక్కసారి ఆ భక్తుని యొక్క మానసిక స్థితి మరియు ఆత్మ శరణాగతి భావం వల్ల స్వామి ప్రత్యక్షంగా కనిపించవచ్చు. దాన్ని తప్పు పట్టడానికి మనం ఎలా, అలాగే ఇప్పుడు షిరిడీ సాయి మన ఎక్కిరాల కృష్ణమాచార్యులకి అనంతాచార్యులు కృష్ణమాచార్యులు ఆ రెండిట్లో నాకు కన్ఫ్యూజ్ కొంచెం. ఆయనకు కూడా ఒకసారి ఇంట్లో కూర్చుని ఉంటే అలా బాబాగారి ఆకారం వారు లోపలికి వెళ్ళడం మరలా బయటికి రావడం లోపలికి ఇలా 3 సార్లు జరిగిందని ఆయన చెప్తారు. ఇట్లా ఎంతోమంది భక్తుల అనుభవాలు ఎన్నో ఉన్నాయి. సాయిబాబాయోను శాశ్వతమైన అనంత శక్తి మాత్రం నిలిచి ఉంది అని చెప్తున్నాను. అలాగే బూటి
శ్రీమాన్ భూటి అంటే ఇప్పుడు ప్రస్తుతం షిరిడీలు సంస్థానం బాబా ఉన్నటువంటి ఆ దివ్య మందిరాన్ని కట్టించినటువంటి భక్తాగ్రేషుడు ఎవరైతే ఉన్నారో ఆ భూటి యొక్క అల్లుడైనటువంటి జీజే నార్కే, ఆయన ఇంజనీరింగ్ కళాశాలలో ఇంజనీరింగ్గా ఉన్నటువంటి వ్యక్తి. ఆయన బాబా దర్శనార్థం వచ్చాడు. ఆయన అంటాడు, ఆయన అప్పటికి షిరిడీకి వచ్చేటప్పటికి బూటీ గారి శ్రీమతి మరియు వారి కుమార్తె అంటే నార్కే గారి శ్రీమతి అందరూ కూడా బాబా యొక్క భక్తులు. వారి ఇంట్లో వారందరూ దేవతలతో పాటు బాబా యొక్క చిత్రపటం కూడా ఉండి పూజింపబడుతూ ఉండేదట. సరే, ఈయనకు మాత్రం ఏదో ఉన్నారు. షిరిడీ వచ్చేటప్పటికీ అక్కడ జరుగుతున్నటువంటి సన్నివేశం చూస్తే ఎవరికైనా కొంచెం సందేహం వస్తుంది. ఎందుకు అంటే బాబా గురించి వాళ్ళ మామగారు వాళ్ళు చెప్పేటప్పుడు అలా చేశారు, మహత్తుల గురించి ఆయన చేసిన లీలా ప్రకటనల గురించి చెప్తారు. కానీ అలా ఆయన వచ్చేటప్పటికి బాబా గారు చిరాకుగా అరుస్తూ ఉన్నాడు, అందరినీ అకారణంగా తిడుతూ ఉంటే అప్పుడు ఇతను అనుకుంటాడు, ఇతను ఏంటి ఇలా విరుచుకు పడుతున్నాడు, ఇలా అరుస్తూ ఉన్నాడు, ఈయన యోగి అన్నారే, ఇతను పిచ్చివాడేమో కాబోలు ఇలా అరుస్తుంది. మనం కూడా కోపంతో ఉన్నప్పుడు ఎటబడితే అటు అరిసే వాళ్ళని చూస్తే అలానే అంటాం కదా, అలా నార్కేలో సంశయం కలిగిందట. సరే, అలా జరిగిపోయిన తర్వాత సాయంత్రం అందరూ వెళ్ళిపోయిన సమయంలో బాబా దగ్గర కూర్చుని బాబా కాళ్ళు ఒత్తుతూ ఉన్నాడు నార్కే. ఒత్తుతూ ఉన్నటువంటి సందర్భంలో నార్కే వైపు చూసి, బాబా మేము పిచ్చివారము కాము అని చెప్పాడట. అంటే ఇక్కడ చూడండి, నార్కే తన పక్కన ఉన్నటువంటి స్నేహితులతో అనలేదు, బయట ఎవరన్నా వ్యక్తులతో అనలేదు, ఎక్కడా అనలేదు. తన హృదయంలో అతి రహస్యంగా దాని గురించి అనుకున్నాడు, ఆలోచించాడు. దాని గురించి అనుకున్నటువంటి వ్యక్తి లోపల ఉన్నటువంటి రహస్యమైన ఆలోచనని కూర్చొని తన దగ్గరకు వచ్చినప్పుడు తెలియజేసినటువంటి ఆయన్ని ఏమనాలి? ఇప్పుడు మనందరికి కూడా అలాంటి అనుభవం కలుగుతుందా లేదా? మనం ఏదైనా ఒక సదాలోచన కానీ దురాలోచన కానీ లోపల అనుకొని అలా బాబా వైపు చూసినప్పుడు మన వైపు మన భావాలకు తగ్గట్టుగా ఆయన యొక్క ముఖార వింద కవలికలు మారుతూ ఉన్నప్పుడు మనం చాలామంది, ఈరోజు బాబా నాపై కొంచెం కోపంగా ఉన్నారు, నువ్వు మంచి సత్సంకల్పం చేసి మంచిగా ఉన్నప్పుడు ఆయన నవ్వుతూ కనిపించినప్పుడు అబ్బా బాబా చాలా నవ్వుతూ ఉన్నాడు, ఇలాంటి భావాలు మనకు ఇప్పుడు కలుగుతున్నాయా లేదా? ఆయన బాబా చెప్పినటువంటి మాటలు చూడండి, నేను కొత్తగా అన్నాను ఒత్తుచున్నాను, అప్పుడు నేను పిచ్చివాడును కాను అన్న. ఎంత ఆశ్చర్యము! నా హృదయగత భావమును గ్రహించుచున్నారే వీరు, ఏ వారికి తెలియకుండా మనము ఏ రహస్యములను దాచదాలము. అంటే బాబా చెప్పిన అంతరాత్మే సర్వాంతర్యామినే నమః, భగవంతునికి ఒక నామం ఉంది, అందరి అంతరాత్మల్లో నివసించేవాడు. అలా ఆయన నా యొక్క వారు మరెవరో కాదు, వారు అంతర్యామి, నా యొక్క అంతర్యామి, వారి అంతర్యామి తత్వమును గూర్చి నాకు ఆయన పూచిక పుల్లగా ఇది ఒక నిదర్శనాన్ని చెప్పాడు. ఎన్నో నిదర్శనాలు కలిగాయి నాకు అని చెప్తూ ఉన్నాడు. వారు నాతో మాట్లాడుతున్నప్పుడు నా హృదయంలో కూర్చుండి మాట్లాడువాని వలె మాట్లాడేవారు. నా హృదయంలో గల ఆలోచనలను కోరికలను గ్రహించేవారు. అంతే కదా, లోపల ఉన్న ఆలోచన. ఇప్పుడు ఎక్కడ దాకా ఇన్ని మాట్లాడుతున్నారు, తిరుపతికి వెళ్దాము, ఇంకొక విజయవాడ వెళ్తున్నాము, ఇంకొక చోటికి వెళ్తున్నాము, ఎన్నెన్నో దగ్గరకు మనం దర్శనాలు, షిరిడీ వెళ్తున్నాము, అయోధ్యకి వెళ్తున్నాము, అంతా మన ఇష్ట దైవానికి మనం బహిర్గతంగా ఉత్తరం రాయటం లేదు. మనం ఎదురుగా నిలబడి మన శాస్త్రంలో చెప్పినటువంటి ప్రాణ ప్రతిష్ఠ ఆవాహన చేసినటువంటి ఆ యొక్క విగ్రహం ముందు కూర్చుని మనం యొక్క లోపల ఉన్నటువంటి సంకల్పాలను, ఆలోచనలను, భయాలను వ్యక్తపరుస్తూ ఉన్నాం. అవన్నీ కూడా వాటికి సంబంధించినటువంటి సమాధానాలు మనకు లభిస్తూ ఉన్నాయి. ఇది ఎలా సాధ్యమో ఒక్కసారి ఆలోచిస్తే, వారు సర్వాంతర బహిస్థితాయ నమః, నీ అంతరాత్మలోను మరియు బహిర్గతంగాను చరాచరంలో ఉండేటువంటి వారే.
కాబట్టి అది మనకు అర్థమవుతూ ఉంది అని చెప్పి ఉన్న భగవంతుడు వారే భగవంతుడిని నిశ్చయంలో నాకెట్టి సందేహం లేదు అన్నాడు. అయినా ఇచ్చినటువంటి వాడు స్టేట్మెంట్ ఇచ్చినటువంటి వాడు ఏదో మామూలు వ్యక్తి కాదు. శ్యామకి విష్ణు సహస్రనామం నేర్చుకునేదానికి ఆ సంస్కృతంలో ఉన్నటువంటి విష్ణు నామాన్ని నేర్పించినటువంటి వాడు మన జీజే నార్కే గారు. ఒక్కొక్కప్పుడు వారిని నేను పరీక్షించుంటుంది. వారు ప్రతి పరీక్షలు అంటే ఇది బాబాకు తెలుసో లేదో, ఇది ఆయన చెప్తే వింటాము. మనం చాలామంది గురువుల దగ్గరికి అలానే వెళ్తాం. గురువు గారు నేను ఎందు నిమిత్తం వచ్చానో వారు నాకు తెలియజేస్తే వాళ్ళలో మహత్వం ఉంది, గొప్పతనం ఉంది, వారి ఆత్మతత్వం ఉందని నేను గుర్తిస్తారని ప్రతి భక్తుడు ప్రతి శిష్యుడు చేసేటువంటి చర్యలు ఇవి. అలా అనుకున్నటువంటి సందర్భంలో ఆయన అంటున్నాడు, ప్రతి పరీక్షలో వారు సర్వజ్ఞులని, వారి ఇచ్ఛానుసారమే సర్వమును నడిపించేదరని ఒకే ఒక నమ్మకం నాకు కలుగుతూ ఉంది అని చెప్పి నార్కే గారు చెప్తున్నారు. ఈరోజు కూడా ప్రతి భక్తుడు మనం ఆలోచించాల్సినటువంటి, మన ఇష్టానుసారం ప్రతి కార్యం జరుగుతుందా, లేదా మన ఇష్టదైవ ఆ యొక్క ఇచ్చ ప్రకారం మన జీవన గమనం సాగుతుందా? చాలామంది అంటారు నీ సంకల్పంతో ఏదైనా, నీ సంకల్పం అన్నది అది ఎవరు, నీలో ఉన్నది ఎవరు? నీ ఇష్ట ప్రకారం నువ్వు జీవించే పని అయితే, నీ ఇష్ట అనుకోవాలంటే నీ జీవితంలో ఎక్కడ ఒడిదుడుకులు అనేటువంటివి లేకుండా నువ్వు జీవించాలి. ఒడిదుడుకులు కలుగుతున్నాయి అంటే అది నీ యొక్క అంటే వీటన్నిటికీ ప్రైమ్ మినిస్టర్ ఒకరు ఉంటారు. వాళ్ళు మన ఇచ్ఛానుసార జీవితంలో ఎప్పుడు ఎటువంటి కర్మను మనం అనుభవించాలి, ఎటువంటి దాన్ని మన ప్రణాళికను చేస్తూ ఉంటారో అలా మనం ముందుకు నడుస్తూ ఉంటామన్నమాట. అలా మనకిప్పుడు మన జీవితాన్ని కాకపోతే నీకు భారాలను అప్పగించాము అంటున్నాం భగవంతుని. మనం ఎవరు ఇంకా ఆ పూర్తి భారాలను అప్పగించలేదు. ఎంతోమంది భక్తుల యొక్క జీవిత చరిత్రలను చూసినట్లయితే ఎన్నో అవరోధాలను ఎదుర్కొంటూ, అవరోధాల నుంచి పాఠాలు నేర్చుకుంటూ ఆ యొక్క భగవంతుణ్ణి వదలకుండా జీవించి భగవంతుణ్ణి ఆరాధిస్తూ వెళ్తూ ఉన్నటువంటి భక్తుడు చిట్ట చివరికి చేరేటువంటి గమ్యం ఇలా ఉంటుంది నాయన అని చెప్పి ఎంతోమంది మనకి నిదర్శనాలను చూపెట్టారు. ఊరికే మాటలతో కాదు, వారు ఆచరించి చేతల ద్వారా. అలాంటి వాళ్ళే వీళ్ళంతా. ఇక పోతే మనకి దాదాసాహెబ్ ఫాల్కే, ఈయన స్వాతంత్ర సమయోధుడుగా ఉండి బాబా దగ్గరికి వెళ్ళాడు. అంటే బ్రిటిష్ ప్రభుత్వం ఆయన అరెస్ట్ చేస్తుందనేటువంటి సందర్భంలో బాబా దగ్గరికి వెళ్ళి బాబా దగ్గర ఉండి అలా ఉన్నటువంటి ఆయన సాయిబాబా ప్రతి వారి అంతరంగమునందు మొదలు ఆలోచనలన్నీ తెలిసిన వాని వలె ఉండి వారి కోరికలు తీర్చుచు సుఖ సంతోషములు కలుగు చేయుచుండేటివారు. ఆయన భూమిపై నడయాడు దైవమైన భావన కలుగుచుండేది. ఆయన చూస్తే అలా అంటే ప్రతి ఒక్కరూ వస్తున్నారు. వచ్చినటువంటి వాళ్ళందరూ ఏదో ఒక స్వాంతన చెంది సంతోషంగా వెళ్తున్నప్పుడు అక్కడే ఆయన 6 నెలల పాటు, కొన్ని సంవత్సరాల పాటు కూడా ఉన్నటువంటి వాడు మన ఫాల్కే గారు. ఆయన ప్రత్యక్షంగా దర్శించి ఏదో ఊరికే ఇప్పుడు సరే ఇవన్నీ ఏదో రాసేశారు వాళ్ళు చేసంటే ఇవన్నీ కూడా రైటా కాదా, ఇలా ఉన్నాయా అనేది మనం అన్నీ కూడా ఫైల్స్ తిరగేసుకుంటే వెళ్ళి మనకు తెలుస్తుంది. దీంట్లో వ్యక్తపరిచినటువంటి మా ఊర్ల పేర్లు కావచ్చు, వ్యక్తుల పేర్లు కావచ్చు, ఆ కుటుంబాలను కావచ్చు కలిస్తే అయ్యా మీరు ఎలాంటి వెర్రితో ఆయన ఆరాధించారు అంటే, వెర్రితో ఆరాధించారా, భక్తితో ఆరాధించారా, ఆయన పైనటువంటి ప్రేమతో ఆరాధించారనేది వాళ్ళు కలిగినటువంటి నిదర్శనాలు ఏంటంటే వాళ్ళు చెప్తారు మనకి. అంతేగాని ఏదో ఇవన్నీ కల్పితాలు పుక్కిట పురాణాలని మనం కొట్టిపడేస్తే అసలు మన సనాతనాన్ని నమ్మనటువంటి దుస్థితి మనకు ఏర్పడుతుంది. సరే, ఇకపోతే దాసగను జగత్తు యొక్క సృష్టికర్తగా నిర్మలమైన అంతరాత్మగా వారిని చెప్పేశాడు. సరే, మన హేమడ్ పంతు మాత్రం హేతువాదిగా అంటే హేతువాది అంటే ఆయనకి భగవంతుడిది ఏంటి, మనం వాళ్ళని వెళ్ళి పట్టుకొని మన సొంతంగా ఎదగాలి అనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి వాడు, ఇతరుని విమర్శించేటువంటి ద్వారంతో ఉండేటువంటి వాడు. అలాంటి హేమడ్ పంతు మొట్టమొదట బాబాని గోధుమ పండు విసురుతున్నటువంటి ఒక వింత యోగిగా భావించి తదుపరి అందుకే అంటారు, ఒక వ్యక్తితో ఊరికే ఒక జస్ట్ 5 నిమిషాలు 10 నిమిషాలు మనం గడిపినంత మాత్రాన ఆ వ్యక్తి గురించి పూర్తిగా మనకి తెలియదు. ఒక వ్యక్తిని గురించి పూర్తిగా తెలియాలంటే కుటుంబంలో వాస్తవానికి 18 సంవత్సరాలు 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు పెంచిన తల్లిదండ్రుల కంటే కూడా
వాళ్ళను భరించేటువంటి భర్తకు తెలుస్తుంది ఆమె పూర్తి వ్యక్తిత్వం ఏమిటో. అలాగే భర్త గురించి ఆ భార్యకే తెలుస్తుంది. ఎందుకు అంటే వారిద్దరి యొక్క జీవన పయనంలో పూర్తిగా ఒకరికొకరు ఎలా ఉండి, అలాగే భగవంతునితో కూడా సాంగత్యాన్ని కానీ అలవర్చుకున్నప్పుడు ఆయన ఏంటో తెలుస్తుంది. అలా ఆయనతో ఉంటూ 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 ఉండగా బాబాగారు వింత యోగి నుంచి సాక్షాత్ ఆయన భగవంతుడు, సాక్షాత్ పరబ్రహ్మ అనేటువంటి అవగాహన కలిగింది. అందుకని గురుచరిత్ర ఆధారితంగా, కర్మకాండ ఆధారితంగా రాసిన భక్తి జ్ఞాన నిర్వ్యామోహాలు ఆత్మ సాక్షాత్కారం అనేటువంటి గొప్పదైనటువంటి ఆధ్యాత్మిక సంపత్తుతో సచ్చరిత్ర మనకు అందించడం జరిగింది మన హేమంత్ పంతు గారు. అలాగే మన శివునికి నంది ఎలాగో బాబా దగ్గర అలా ఉన్నటువంటి శ్యామ బాబాని ఎప్పుడు బిక్కిలి భక్తులు వచ్చిన భక్తులందరితో కలిసి అయినప్పుడు బాబాని దేవా అని సంబోధించేవాడు. ఈయన మనకి వాస్తవానికి ఆయన నిద్రపోతుంటే అంతగా సాయిని ఆరాధిస్తూ తన యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసలో నింపుకున్నటువంటి భక్తుడు మన శ్యామ గారు, మాధవరావు దేశపాండే. ఆయన నిద్రిస్తున్నటువంటి సమయంలో ఆ గురక వస్తే ఆ గురకలో నుంచి బాబా బాబా సాయినా అని వచ్చేదట. అది ప్రత్యక్షంగా విన్న భక్తుడు బూటీ గారు. ఇలా ఎంతోమంది భక్తులు కూడా విన్నటువంటి ఇది. ఆయన సప్తాహాలు చేయించాడండి, నామ సప్తాహాలు ఎన్నో చేయించాడు. ఓం రామ శ్రీరామ జై జై రామ ఇలాంటి భగవన్ నామాలను ఎప్పుడు జపిస్తే శ్రీరామనామం జరిపించాడు, ఎన్నో చేశారు. సరే, ఈ భక్తులందరి అభిప్రాయం అవతరించి వారు చెప్పిన దానిలో యథార్థంగా నుంచి సాయి అవతార పురుషుడని మనం భావించదు. సరే, భావిస్తున్నా మనకు అలాంటి అనుభూతి కలిగిందా లేదా? అనుభూతి కలగనట్లయితే హేమంత్ పంతు అంతా కల్పితాన్ని సృష్టించాడు అనుకుందాం. లేదు, అనుభవాలు కలుగుతున్నాయి అంటే సాయి భక్తులు నిండైన ఆత్మవిశ్వాసంతో మనకు తిరుగులేనటువంటి ఇదిగా మనం ముందరికి వెళ్ళవచ్చు. ఇంకా పోతే ఉపనిషద్ద్రష్టులైన మన పూర్వ ఋషులు భగవంతుణ్ణి ఏమని చెప్పాయి? సర్వాంతర్యామి అని సత్యాన్ని దర్శించారు. బృహదారణ్యక, చాందోగ్య, కట, శ్వేతాశ్వతర ఉపనిషత్తులు జీవకోటితో సహా సర్వ వస్తు సముదాయమున ప్రకృతి అంతయు భగవంతుని రచనేని, అది అంతయు అంతర్యామిచే అనగా సర్వమును సృష్టించి పాలించేది భగవంతునిచే వ్యాపించబడి ఉన్నదనియు ఒక్కానించుచున్నది. ఈ సిద్ధాంతం నిరూపణ చేయుటకు తగిన ఉదాహరణము శ్రీ సాయి. శ్రీ సాయి సచ్చరిత్రము సాయిబాబాకు అంటే ఇక్కడ సాయి సచ్చరిత్ర సాయికి రామాయణం అంతా కూడా రాముని గురించి తెలియజేస్తుంది. భాగవతం అంతా శ్రీకృష్ణ లీలల్ని, ఆ భక్తుల యొక్క గాథల్ని తెలియజేస్తుంది. అలాగే ఏ యొక్క వ్యక్తి ఒక శక్తి యొక్క చరిత్ర, ఆ యొక్క దేవి భాగవతం తీసుకుంటే ఆ దేవి భాగవతం అంతా అమ్మవారి యొక్క ఆ బృహత్ చర్యల్ని, అమ్మ చేసినటువంటి సృష్టి విన్యాసాలను మనకి దర్శింపజేస్తుంది. అలాగే 3 మూరల దేహం, 3.5 మూరల దేహం ఏదైతే ఉందో దానిగా శిలది అంటే పవిత్రమైనటువంటి ఆ పుణ్యభూమిలో సంభవించినటువంటి అయోనిజుడైనటువంటి సాయి పరమాత్మ ఎవరు ఏమిటి అనేది మనకి చక్కగా అర్థం చేసుకోగలిగితే, అవగాహన చేసుకోగలిగితే మనం ఎక్కడెక్కడో స్టోరీల్లోకి వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. ఆ భక్తులు ఇప్పుడు రాముని గురించి ఎవరు చెప్తే మనం వినాలి? ఎవరు చెప్తే మధురంగా ఉంటుంది? హనుమంతుల వారు చెప్తే మధురంగా ఉంటుంది. ఎందుకంటే ఆ రామనామ రసామృతాన్ని బాగా పానం చేసి 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 తన ప్రతి అణువులో నింపుకున్నటువంటి మహాపుణ్యాత్ముడు రామ మందిరాలు ఎన్ని ఉన్నాయో అంతగా ఒక భక్తుడై కూడా అంతటి మందిరాలతో పూజలు అందుకుంటున్నటువంటి కీర్తికాములు మనకి అంజనీసుతుడైనటువంటి ఆంజనేయుడు. ఆయన బుద్ధికి మారుపేరు మహానుభావుడు. అలా భగవంతుని చెప్తాడు. ఆంజనేయ స్వామిని చూసి మనం నేర్చుకోవాల్సింది అదే. చంచలమైనటువంటి మనసుతో వచ్చినటువంటి కోతిగా ఉన్న వానరంగా ఉన్నప్పటికీ కూడా రాముడు మానవుడేననేటువంటిది మనందరం అనుకున్నటువంటి భావన ఆయనకున్నుంటే ఆయన అంతటి బృహత్తని శివాంధ్ర రుద్రాంశము అవన్నీ తీసి పక్కన పెడదాం. ఆచరణ అనేది ఎలా చేశారు, ఆచరణ ద్వారా ఎలాంటి సత్ఫలితాలను పొందారు, ఆ సత్ఫలితాల ద్వారా ఎంతమందికి ప్రబోధకులుగా మారారు, ఇది మనం చూడవలసినటువంటి అంశం.
కాబట్టి క్షేత్రపాలకుడుగా ఇప్పుడు ఎక్కడ పట్టినా కూడా ఈ కలియుగంలో ఉన్నటువంటి నకారాత్మక శక్తులు ఏవైతే ఉన్నాయో వాటిని తన వాలంతో కట్టి చుట్టి పడివేసేటువంటి, అప్పుడు రావణాసురుడు లంకలో పోయేదో లంకని కాదు దహనం చేసి, ఇప్పుడు అసురుత్వంలో బాధను పడుతున్నటువంటి అంటే నెగిటివ్ థింగ్స్ ఎక్కువగా ఉండేటువంటి శక్తులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా తన వాలంతో చుట్టి పాతాళానికి తొక్కగల సమర్థులు అంజనీసుతుడు. అలాంటి ఆ యొక్క మందిరం కూడా మన షిరిడీలో ఉంది. చావడి ఉత్సవం జరిగేటువంటి సందర్భంలో బాబాగారు దక్షిణాభంగా తిట్టి ఆ హనుమత్ మందిరం ఎదురుగా కొన్ని సంజ్ఞలు చేసేవారు, వారు మాట్లాడుకునేవారు. ఇవన్నీ అనుభవం, అంతకే చెప్తారు. వారు ఇక్కడ అనుభవం రాలేదు అంటుంటారు చాలామంది. అనుభవం అనేది ఎద్దులకు రాదు అంటాడు. పశువులకేం తెలుస్తుంది? ఆ యొక్క ఇదిని తెలుసుకోవాలి అనేటువంటి నీ హృదయ కవాటాలను మూసేసి నాకు అవసరం లేదు, దాంట్లో ఉండేది ఇదే అనుకుంటే ఎవరికి మాత్రం ఏమర్థమవుతుంది? నీ హృదయాన్ని తెరిచి బోర్లించిన కొండలు అంటాడు. అవిశ్వాసంతో ఉన్నవాడికి నువ్వు ఎంత చెప్పినా ఏది విశ్వాసంతో ఎప్పుడైతే నువ్వు ఒక అడుగు వేస్తావో అప్పుడు నీకు 10 రకాలుగా ఒక విషయము అవగాహన అవుతుంది. కాబట్టి బోర్లించిన కొండలుగా ఉండొద్దు. చక్కగా మంచి స్వచ్ఛమైన గంగాజలాలు నింపుకుందాం. మన వెనుకలో ఉన్నటువంటి ఆ భగవత్ తత్వాన్ని మన నరనరాల్లో పుణికిపుచ్చుకునేలా మనం ముందు ప్రయాణిస్తాం. ఈ విధంగా ఉపోద్ఘాతంలో మీరు తెలుసుకున్నటువంటి అంశం, అటువంటి అనుభవాలు మన భక్తులకు ఉన్నాయా లేదా అనేది మనం గ్రహించుకుంటూ మనం ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తాం. జై సాయిరామ్. ఇలాంటి అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి సమస్త విశ్వ గురు మండలికి కూడా నేను హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై సాయిరామ్, జై జై సాయిరామ్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ తోటి మిత్రులకి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మనకి సహాయాన్ని, తోడ్పాటుని అందించండి. జై సాయిరామ్.